పిల్లలు? చెప్పా కదా, హెల్త్ బాలేదు, డాక్టర్స్ హోప్ వదిలేశారని. వీళ్లే. వాట్? చావుకు దగ్గరవుతున్నామన్న విషయం కూడా ఆ పిల్లలకు తెలీదు. మా మేక్ విష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ చూడాలనుకుంటున్న ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళ చివరి కోరికలు తీర్చాలి. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఏమోనండి, ఇంత అందము వయసు పెట్టుకుని లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కన్నుమూసే అవకాశం ఇవ్వడం కంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుందండి? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ట్రాఫిక్ టూ మచ్ గా ఉంది. డ్రైవర్ సేఫ్ కదా? పక్కా సేఫ్ సార్. రండి సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి తాగున్నాడా? नहीं पी लिया तो वाट चूप मंदू में दे रहता साहब, अगर पी लिया तो ड्राइविंग में दे रहता. అవును. आप धैर्य से जाए साहब, मैं देख लेता हूँ. ఆర్ యు ష్యూర్? ఆర్ యూ షూర్ సార్? మై సెల్ఫ్ డ్రైవింగ్ సింగిల్ హ్యాండ్ నో యాక్సిడెంట్. మీరు ఇండియాకు ఫస్ట్ టైం అంటగా? అవును. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. పోనీ. సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంటే ఇవ్వండి సార్. ఐ డోంట్ స్మోక్. అదే నేను సిగరెట్ తాగను. పోనీ సిమ సార్ కుంటే ఇవ్వండి సార్. అదే మందు సార్, మందు. ఫస్ట్ గా తాగే అలవాట్లేదు, తీసుకురాలేదు. మీ గురించి కాదు బాబు, ఇక్కడోళ్ళ గురించి తెచ్చుంటారు కదా. నేను తేలేదు. అలా తేవాల్సిన రూల్ ఏమైనా ఉందా? రూల్ అంటారేంటండి, ఆచారం అండి. అరే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక వాచ్, ఓ ఫుల్ బాటిల్, సెట్ బాటిల్స్ ఏమైనా దేవాలిగా, పద్ధతి అదే. అంటే కంపల్సరీగా తీసుకురావాలా? తీసుకురాపోతే హట్ అవుతారు సార్. అయితే ఒకసారి వెనక్కి తిప్పు. అంటే ఇక్కడే కొని ఇక్కడే చేతిలో పెడదామా? అంటే గుర్తుపట్టలేదు అంత ఎర్రి పప్పలమా సార్? అబ్బా ఎన్ఆర్ఐలు మీరు అంత. అబ్బా పోనీ పక్కన ఒకసారి. ఎంట్రీలోనే నేను వాళ్ళకి దగ్గర అయిపోవాలి, లేకపోతే 4 రోజుల్లో 25 కోట్లు రావడం కష్టం. డూ సంథింగ్ చందు. ఇంత లేట్ అయింది నానా? తాతయ్యకి ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ చేయించి వస్తున్నాను. మీరు ఉన్నారు, ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించారా? ఎంతైనా రక్త సంబంధమేనండి. సార్ అదే ఓహో ఇదిగో. బాయ్. ఎన్ఆర్ఐ రిపోర్ట్స్ అవి నార్మల్ ఉన్నాయి సార్, మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయండి. నానా రెస్ట్ తీసుకోకుండా ఈ ఫైల్స్ ఏంటి తాతయ్య? ఏం రెస్ట్ లేరా? ఈయనేదో చదువుకున్నాడు, ఫ్యాక్టరీ చూసుకుంటాడని పెద్దత్తకిచ్చి పెళ్లి చేశాం. మా కర్మకి అకౌంట్ చూడడం కూడా తెలీదు. ఎంత తెలివైన వాడికైనా అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ రావడం సహజమేనండి. మనం ఇచ్చే చోట 10 ఎక్కువ ఇస్తాడు, తీసుకున్న చోట 5 తక్కువ తీసుకుంటాడు. నువ్వు నోరు మీరా? ఏమిటో మా అన్నయ్య కొడుకుని పట్టుబట్టి నేనే మీ చిన్నతకిచ్చి పెళ్లి చేశాను. ఆఫీసులో కూర్చోరా అంటే డ్రైవర్ల వెనక పనోళ్ళ వెనక తిరుగుతున్నాడు. యూనియన్ లీడర్. ఏసవలేరా? మీరిద్దరూ సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి? ఇద్దరే ఎందుకు పనికిరారు. ఆ రబ్గాడు తెలివి తక్కువ పనుల వల్ల నాకు పరువు పోతుంది. వాడిని ఒక్కనే తిడితే బాగోదని నన్ను కలిపి తెచ్చడం, నలుగురు నవ్వటం ఇదో పెద్ద నసైపోయింది నాకు. అంత లేదురా కొత్తం. నా తెలుగు తక్కువ పనులైతే నీవు ఏకంగా కంపెనీకి నిప్పెట్టే పనులురా. ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి నేను కాసుకొస్తున్నాను. అబ్బో కాసాడయో యాపిల్ పళ్ళు బాగా కాయించావుగా మామయ్య. కాశ్మీర్ లో యాపిల్ అయితే ₹1 ఇక్కడేమో 22 రూపాయలని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు. పంటేస్తే ఏమైంది? పెంట అయింది. అక్కడ గడ్డి మొక్క కూడా మొలవలేదు కదరా గంగిరెద్దదవా. ఒరేయ్, నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరుదన్న ఇచ్చారా? తమరేం పీకారంట? ఎవడో 1 నుంచి 100 కోట్ల లాటరీ వచ్చింది, ఖర్చులు ₹1 పంపించమంటే ఎగేసుకుని కట్టావు. మరి ఇప్పుడు ఏమైంది? వాడు వెనక్కి తిరిగి బోర్డు చూపించాడు. చికెన్ బిర్యానీలో పప్పు నెయ్యేసుకుని తినే దద్దమ్మని. ఇంకెందుకండి ఈ గొడవలన్నీ? మా అల్లుడు వచ్చాడుగా, కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు. ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి. అబ్బో వచ్చేసాడని చెప్పేస్తా. మరి మా ప్లాన్లు మాకుంటాయి. హలో తాతయ్య. కూర్చోన్నా కూర్చో.
గుర్తొచ్చాడే. పాప మామయ్య గారు బావ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డారు. అల్లుడు నీకు ఓకే అయితే నా కూతుర్నికి పెళ్లి చేస్తాను. ఈ అమ్మాయినా బాగుండేది, బాల్య వివాహం చేసుండేవాడిని. దరిద్రుడా. అల్లుడేంటి ఏం మాట్లాడట్లేదు? ఏందన్నా మాట్లాడేది? ఏం ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వా? అసలు అల్లుడికి పెళ్లి అయిందో లేదు కనుక్కున్నావా? కరెక్ట్ ఐడియా. ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మావయ్య. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. బాగైంది. మరి అమ్మాయి ఏది చందు? నేను రావడమే ఫస్ట్ టైం కదా, ఈసారి వచ్చినప్పుడు వస్తుంది. రేయ్ భరత్, ఆల్ ఓకే మ్యాన్? అవర్ థింగ్స్. ఆస్తి మొత్తం ఇద్దరు అత్తయ్యల పేరు మీద పెట్టాడంట. ఒక 200 కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట. ఆ ట్రస్ట్ డబ్బనే ఓకే. 4 రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను. ఓకే, డోంట్ వరీ. బాయ్. ఒకసారి ఆ కుర్చీలో కూర్చోనానా? ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య. ఈ సీట్లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను. అది ఎలాగో తెరలేదు. కనీసం నువ్వైనా కూర్చుంటే. నన్ను క్షమించరా? అదేంటి తాతయ్య? మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు చేశానురా. ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను. నువ్వు అక్కర్లేదు పొమ్మన్నాను. వాడే వస్తాడని నేను రమ్మంటానని వాడు. నా తప్పు తెలుసుకునేసరికి 10 ఏళ్లు పట్టింది. మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తల కొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాధేసింది. మీ అడ్రస్ తెలుసుకునేసరికి వాడే పోయాడు. నువ్వు అనాథగా బ్రతకటానికి నేనేరా కారణం. నన్ను క్షమించు నాన్న. అంత మాటలు ఎందుకు తాతయ్య, ఊరుకో. నమస్కారం. నేనే శ్రీనివాసరావుని, మీ ఫాదర్ ఫ్రెండ్ ని. నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేవాడు. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బాబు. వీలైతే ఇక్కడే ఉండొచ్చు కదా. నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి తాతయ్య. వాటిని క్లోజ్ చేయడానికి మినిమం 6-7 నెలలు పడుతుంది. పైగా నాన్న పేరు మీద 50 కోట్లు పెట్టి హాస్పిటల్ కడదామని నా ఏం. 25 కోట్లు రెడీ చేసుకున్నాను. మిగతా 25 కోట్లు సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు నేను ఇక్కడికి రావడం. నాన్న పేరు మీద అంటే నువ్వు ఒక్కడివే కట్టాలేమిట్రా? వాడు పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది. అలా కాదు తాతయ్య. వాడు నీకు తండ్రి అయితే నాకు వాడు కొడుకురా. రేపు ఈ టైం కల్లా నీ అకౌంట్ లో డబ్బు ఉంటుంది. నువ్వు హాస్పిటల్ పనులు, కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి. మీ ఇష్టం తాతయ్య. ఆ వీలునామా తతంగం అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి. వెంటనే జరిగిపోవాలి. 25 కోట్లు ఫారెన్ ట్రాన్స్ఫర్ అంటే 4-5 రోజులు పడుతుందండి. నీకు 4-5 అదే రోజులు 25th వరకు అయితే 4-5 రోజులు అంటే నో ప్రాబ్లం తాతయ్య. ఇదేంట్రా కొత్తగా నీకీ పిచ్చి పట్టింది? సరే గాని నీకు కూడా 2 ముద్దలు పెట్టాన్రా. ఇప్పుడు వద్దు పిన్ని. అబ్బా తినరా. ఇప్పుడు తింటే పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో తెలియదు పిన్ని. కర్మ. వంటి వంటి నేను ఇక్కడున్నావా? పిసగడం ఏంట్రా బాబు? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావరా? తిను. నీ నాన్న నా చేతి ముద్దల్ని ఎంత ఇష్టంగా తినేవాడో తెలుసా? చాలా ఇష్టంగా తినేవాడు. రా నీకు కూడా పెడతాను. మీ నాన్న కూడా ఇలాగే చేసేవాడ్రా. అల్లుడు! అమ్మాయిలతో తిరిగింది నువ్వు, మాయని హర్ట్ చేసింది నువ్వు, జైలుకి వెళ్లాల్సింది నువ్వు ఎస్కేప్ అయిపోయి నన్ను ఇరికిద్దామనే కదా పారిపోయిచ్చావు. ట్విన్ టవర్స్ కూల్చింది నువ్వు, లాడెన్ ని చంపింది నువ్వు, 100 సెంచరీలు కొట్టింది నువ్వు. నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా?
నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు? అమెరికాలో నీ కోసం పోలీసులు వస్తే నన్నక్కడ అరెస్ట్ చేస్తారో అని కిటికీలో నుంచి జంపాయి పారిపోయేస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్ లో పోలీసులు నన్ను కుమ్మేశారు. పిడిగుద్దులు ఎలా ఉంటాయో తెలుసా నీకు? అమెరికాలో దోమలు ఉన్నాయని నేను ఆఫ్రికాకి వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చాను తెలుసా? వాట్ ద హెల్? నువ్వురా. నేను రా, నువ్వే రా. విగ్గు ఊడిపోతుంది చూసుకో. నాది విగ్గేంట్రా, ఒరిజినల్. కావాలంటే పీక్కో. వాళ్ళకి 1000 కోట్లు ఆస్తుంది. చూడ్డానికి అలా లేరే. అలా ఉన్నారు కాబట్టి 1000 కోట్లు ఉన్నాయి. ఎస్. ఓకే